ప్రేమ అంటే త్యాగం అమ్మ. త్యాగం. వాళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యాలి. ఈ మూడు ఉంటే ఖచ్చితంగా లవ్ అనేది ఉంటది. సపోర్ట్ ఉండాలి, కేరింగ్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్, లవ్, మంచి అండర్స్టాండింగ్ ఉంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమురళి. నేను మీ అనుష. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి, తమిళ చూసి వీళ్ళందరినీ చూసి కథ ఏంటో అనుకుంటున్నారా? సో మా పెద్దవాళ్ళందరూ కలిసి అసలు ప్రేమ అంటే ఏమిటి అని చెప్పబోతున్నారు అనమాట. ఇందులో ఒక ప్రేమ జంట కూడా ఉంది, వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు ఎవరో కాదు, మా బాబాయ్ పిన్ని. సో నేను చిన్నగా మాక్సిమం ఒక హనీ కన్నా ఒక 1 year పెద్ద ఉంటానేమో, ఆ టైంలో మా పిన్నిని పరిచయం చేశాడు మా బాబాయ్ నాకు. సో వీళ్ళు ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి అని పెద్దవాళ్ళ మాటల్లో, అలాగే వీళ్ళ తర్వాత ఈ జనరేషన్ లో ఉన్న, అంటే మాది కూడా లవ్ మ్యారేజే కాబట్టి ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకొని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రేమ గురించి ఏమనుకున్నారో తెలియాలి అంటే ఈ వ్లాగ్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. అలాగే మన వీడియో డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది కాబట్టి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు లేట్స్ లేకుండా వీళ్ళందరి మాటల్లో ప్రేమ అంటే ఏమిటి వినేద్దామా? సో ప్రెజెంట్ అయితే వీళ్ళు చెప్పబోతున్నారు అనమాట. వీళ్ళ తర్వాత మా పెద్దవాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పీపుల్ కాబట్టి ఎలా అయినా చెప్తారు. వీళ్ళు ఎలా చెప్తారు అనేది కొంచెం మాకు వెయిటింగ్ అనమాట. సో ఎవరు ఎలా చెప్తారా అనేది మొత్తం అందరినీ ఒక్కసారి అడిగి కనుక్కుందాం. గైస్ ఇప్పుడైతే మన వాళ్ళందరూ కూర్చున్నారనమాట. ఫస్ట్ అయితే మనం ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఆడియన్స్ అడుగుతానండి, ఆడియన్స్ చెప్తున్నారు నాకు. స్టార్ట్ విత్ నాకేం సంబంధం, ప్లీజ్ నన్ను వదిలేసి. రమేష్, నీ దృష్టిలో ప్రేమ అంటే ఏమిటి? గట్టిగా. నమ్మకం, ట్రస్ట్. తెలుగులో ఇంగ్లీష్లో ఒకటే అర్థం అదే. నమ్మకం అన్నా, ట్రస్ట్ అన్నా, భరోసా అన్నా ఒకటే. నేను హిందీలో కూడా చెప్తాను, ఇంకోటి చెప్పు. నేను ప్రేమ గురించి తెలియదు కానీ ఇది ప్రేమే కదా. అత్తల దగ్గర ఎప్పుడు వచ్చినా సరే ప్రేమగా చూసుకుంటారు. నాకు ఏ లోటు ఉంటుంది, ఇక్కడికి వస్తే బాగుంటది. అత్తలే బాగుంటారా? ప్రేమ అంటే అత్తలు, ఇంకేట్లేదు. అత్త కూతురులు కాదు, అత్తలేనా? అత్త కూతురులు లేరా? అత్తల తర్వాత అరే ఆడ అత్తల్ని ఎందుకు చెప్పాడో నాకు తెలుసు. సరే, సో నీకేంటంటే నీకు లోటు లేకుండా ఒక చిన్న పిల్లాళ్ళ చూసుకుంటున్నారు. సో అత్తల దగ్గర నుంచి వచ్చిందే నిజమైన ప్రేమ. నీ దృష్టిలో ప్రేమ అంటే అది బాగా చూసుకోవడం, అంతేనా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మరి ఫస్ట్ ఏదో ట్రస్ట్, నమ్మకం ఏదో అన్నావు. అంటే అది అన్ని అక్కలిస్తే మీ అమ్మ ఏటిచ్చింది? ఏటిచ్చింది? అబ్బా అంతే అంటవా? వేస్తాడు రా. ఓకే గైస్, ద నెక్స్ట్ పర్సన్ ఎవరంటే ఆడియన్స్ ఉండండి, నాకు కామెంట్ చేస్తున్నారు. ఎవరు? మను, నువ్వు చెప్పు. మను ప్లీజ్ చెప్పు. ఏదో సత్రకాయ మొహయుడు యాదవ్ అని. ప్రేమ అంటే ఒక ఇద్దరు మంచి, అంటే అది ఫ్రెండ్ అయినా, మదర్ అయినా, ఫ్రెండ్స్ అయినా, బ్రదర్, ఇలా బామర్ది, ఇలా ఎవరున్నా వాళ్ళ మధ్య మంచి కమ్యూనికేషన్, లవ్, మంచి అండర్స్టాండింగ్ ఉంటే అదే ఇంకా పెద్ద లవ్లో మంచిగా గ్రో అవ్వచ్చు. అంటే మ్యారేజ్ అయినా లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్, ఏ రిలేషన్ అయినా కమ్యూనికేషన్, లవ్ ఉంటే ఇంకా దాని నుంచి ఇంకేం అవసరం లేదు. సో గుడ్ కమ్యూనికేషన్, మంచి టైం స్పెండ్ చేసి కమ్యూనికేట్ అయితే ఇద్దరికిద్దరు, అంటే ఆపోజిట్ పర్సన్ కొంచెం టైం స్పెండ్ చేయాలి వాళ్ళ గురించి. సో అంతే. వెరీ గుడ్. అంటే ఒక మంచిగా కూర్చొని మాట్లాడుకుంటే ప్రేమ అనేది ఇంకా పెరుగుతుంది అంటున్నాం. అంటే గొడవలైనా ఏమైనా కూర్చొని మాట్లాడుకోండి చాలు. వెరీ గుడ్, వెరీ గుడ్, మెచ్యూర్ గా చెప్పావు. వెరీ గుడ్. ద నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే అశ్విని గారు కాదు, ఆవిడ పక్కన కూర్చున్న పావని గారు. సో గాయస్ ఇప్పుడు మా పావని చెప్పబోతుంది కొబ్బరి మిఠాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? చెప్పమ్మా. నా దృష్టిలో లవ్ అంటే ట్రస్ట్, అండర్స్టాండింగ్, కేరింగ్. ఈ మూడు ఉంటే లవ్ అనేది పక్కా ఉంటది అక్కడ. అది ఎంత వేస్టే. వెరీ గుడ్. కొంతమంది ఉంటారు అప్పటికే చూపించినట్టు ఉంటారు ప్రేమ, కానీ అది ఎలా తెలుస్తుంది బయటికి? లాంగ్ డిస్టెన్స్ అయినా సరే
తను మన మీద చూపించే ప్రేమ కానీ, కేరింగ్ కానీ, ట్రస్ట్ అదే ఐ మీన్ అండర్స్టాండింగ్ కానీ, ఏదైనా సరే ఎంత డిస్టెన్స్ లో ఉన్నా సరే వాళ్ళ నుంచి వచ్చేది జెన్యూనా లేదంటే ఫేక్ అనేది మనకు తెలుస్తుంది. సో ప్రేమ ఉండాలి అంటే ముందు ఈ 3 అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 ఉంటే ఖచ్చితంగా లవ్ అనేది ఉంటది. ఈ రిలేషన్ ఇలానే లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ గా ఉంటదని నేను కోరుకుంటున్నాను. అది అనుకుంటున్నాను కాబట్టి కోరుకుంటున్నాను. మనసులో మాట బయటకు వస్తుంది. సరే, ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పు, నిజంగా సూపర్ సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరంటే పక్కనే ఉంది కాబట్టి అక్క నువ్వు చెప్పే, కానీ నీకన్నా ముందు జ్యోతి చెప్పండి. చెప్పలేదు, జ్యోతి మర్చిపోయింది చెప్పాలి. నేను మర్చిపోలేదు. చెప్పే జ్యోతి, నీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే కజిన్స్ నా దృష్టిలో. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు. లవ్ అంటే కజిన్స్ అంటే వాళ్ళ నుంచి ఎక్కువ ప్రేమ గానీ సపోర్ట్ కానీ, ఏదైనా బయట వాళ్ళు ఏదైనా రాంగ్ గా మాట్లాడినా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎప్పుడున్నా. మను కావచ్చు, నాని కావచ్చు, చిన్ను కావచ్చు, ఆర్తి కావచ్చు, మౌని కావచ్చు. అయితే అక్కే కజిన్ అంటే నువ్వు కూడానా, అక్క అయినా చెల్లైనా ఎవరైనా సరే అక్క నుంచి అయినా అంతే సపోర్ట్. అమ్మ ఏమైనా అంటే అమ్మ ఏదైనా తప్పుకు మాట్లాడినా వెంటనే వచ్చి ఎదుర్కొంటది. అది ఉంటే ఏదైనా తప్పు అంటే తప్పు అన్నట్టు మొహమే మాట్లాడుతుంది. నాకు నచ్చుతుంది. లవ్ లో అంటే ఇవి ఉండాలన్నమాట. కజిన్స్ సపోర్ట్ ఉండాలి, కేరింగ్ ఉండాలి. అవన్నీ నాకు అయితే కజిన్స్ నుంచి వచ్చింది. అందుకే అది నేను లవ్ అనుకుంటున్నాను. నీ దృష్టిలో లవ్ అంటే సపోర్ట్, కేరింగ్ ఉంటే లవ్ ముందుకెళ్తాను. ఆ లవ్ నీకు మీ కజిన్స్ నుంచి వచ్చింది. ఎస్, వెరీ గుడ్. ఈ మీటింగ్ లో అయితే మా తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు. సో వారి మాటల్లో ప్రేమ అంటే ఏంటో విందాం. నా మాటలో చెప్పాలంటే అక్క, ప్రేమ అంటే అమ్మ. అమ్మనే లేకపోతే మనం ఇలాగే కూర్చొని అలా సెలబ్రేట్ చేసుకోం కదా. సూపర్. అంతే అంతే. నీ మాటల్లో ప్రేమ అంటే ఏంటి? నా మాటల్లో ప్రేమ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్. అన్ని చిన్నప్పటి నుంచి అన్నీ షేర్ చేసుకుంటా. మళ్ళీ నాన్న అన్నయ్య, అంతే. ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నెక్స్ట్ పర్సన్ అవుతున్నారు నిక్కీ. ఇప్పుడు రీసెంట్గా కాదు 6 years అవుతుంది మాది లవ్. తనంటే ఇష్టం, మా అమ్మ నాన్నకంట కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండాలి, లవ్ ఉండాలి. ఈ 2 ఉంటేనే ఆటోమేటిక్గా కేరింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ 2 లేకపోతే కేరింగ్ అయితే ఏడి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు నాకు టైం ఇవ్వాలి. ఎవరికన్నా లవ్ చేస్తున్నావు అంటే నువ్వు టైం ఇవ్వాలి. తనకి ఇంకేది వద్దు, డబ్బు అడగదు, ఏటి అడగదు, టైంకి అడుగుతుంది. టైం ఇస్తావంటే తను కూడా నీతో లైఫ్ లాంగ్ ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది. అంతే, ఇంకంతే. లైఫ్ లాంగ్ ఒక ఇంపార్టెంట్ అదే చేయాలి. ఇంకోటి అత్తమామ కూడా, అత్తమామ బాగుండాలి. మా అత్తమామ అయితే సూపర్, బాగా చూసుకుంటారు. ఇంకోటి లవ్ యూ నిక్కీ. నీ దృష్టిలో మా అమ్మ కోసం లవ్ అంటే ఏంటన్నా? అంటే నీకేదో లవ్ ఉందని, నీకు లవ్ గురించి తెలుసు కాదు. ఇన్ని ఇయర్స్ గా ఉన్నావు కదా, అసలు మామూలుగా ప్రేమ అంటే ఏమిటి అది అడుగుతున్నా. అదే ఆటలో అమ్మాయి ఉంటారు కదా, పిచ్చిదే ఆవిడ కదా. నువ్వు అంటే నాకైతే అన్నయ్య అమ్మ కానీ అన్నయ్య నాకంటే ఎక్కువ ఇష్టం. కానీ ఆడంటే మరి నాకు ఆడు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఎప్పుడు ఒకలాగా ఉంటాం. కానీ ఆడంటే నాకు చాలా ఇష్టం. కానీ మరి నా గురించి అడుగు నాకు తెలియదు, మరి నన్ను లవ్ చేస్తున్నాడే లేదా. ఏమో మరి చూడాలి. కలిసి వద్దాం. థ్యాంక్స్. క్లాప్స్. ప్రేమ అంటే అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చే ప్యూర్ లవ్ అండ్ సపోర్ట్, కేరింగ్. ఇంకా వాళ్ళంతా ఇదిగా మనల్ని ఎవరు అంత పట్టించుకోరు, అంత చూసుకోరు అనమాట. వాళ్ళ మీద ఉన్నంత హోప్స్ ఇంకెవరి మీద పెట్టుకోలేము. అంటే వాళ్ళు మనల్ని ఎంతైతే ప్రేమగా, సపోర్టింగ్ గా, లవ్ గా చూస్తారో మనం కూడా వాళ్ళకి అంతే టైం ఇచ్చి వాళ్ళకి కూడా మనం అంతే ప్రేమగా చూసుకోవాలి. అదే లవ్ అంటే.
ఈక్వాలిటీ ఆఫ్ లవ్. నీ దృష్టిలో లవ్ అంటే ఈక్వాలిటీ. ఇప్పుడు మన అశ్విని గారు చెప్తారు. మా అక్క పెద్దక్క చెప్పక. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ లవ్ మా మమ్మీనే. ఎందుకంటే నన్ను, మా సిస్టర్ని, మా బ్రదర్ని చాలా ప్రేమగా, ఆవిడకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటన్నిటిని ఫేస్ చేసుకుంటూ మా వరకు ఎటువంటివి తీసుకురాకుండా మమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకుంటూ చదివించి మాకు నచ్చిన ఫుడ్ పెట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆవిడ వరకే, మా వరకు ఏ ఇబ్బందులు రానివ్వలేదు. అండ్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయినా వాట్ ఎవర్ ఏదైనా నా వరల్డ్ మొత్తం నా పిల్లలే, నా 2 పిల్లలు. సో లవ్ అంటే అది మదర్తో ఉండొచ్చు, కొడుకైనా కూతురైనా ఫ్రెండ్ అయినా వాట్ ఎవర్ ఎవరితోనైనా కూడా ఇద్దరి మధ్యలో ఉండే కనెక్షనే లవ్ అంటారు, అది పర్సన్ ఎవరైనా కూడా. సో నాకైతే కనుక బెస్ట్ ఫ్రెండ్స్ నా 2 కొడుకులు, వాళ్ళకి మించినది ఇంకోటి ఏం లేదు. నేను వాళ్ళని అన్ని విధాలుగా చూసుకుంటున్నాను, గుడ్ మదర్ అని నేను అనుకుంటున్నాను, బట్ వాళ్ళు అలా అనుకుంటున్నా లేదో నాకు తెలియదు. ప్రేమ అంటే నేను వాళ్ళని అర్థం చేసుకుంటాను, వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకన్నా ముందు నేను తెలుసుకొని ఆ క్షణంకి ఇవ్వకపోయినా కాస్త లేట్ అయినా డెఫినెట్గా వాళ్ళకి నేను 100% ఇస్తాను. నేను అవును అర్థం చేసుకుని ఇవ్వగలిగేది. సో అది పిల్లలకైనా మదర్కైనా ఎవరికైనా నేనైతే నేను ముందుగా తెలుసుకొని ఇస్తాను. నేను ప్రతి సెలబ్రేషన్ కూడా వాళ్ళ వరకు నేను ఖచ్చితంగా అందిస్తాను. అదే వాళ్ళకి కావాల్సింది మనం తెలుసుకొని ముందుగా ఇవ్వడానికి ప్రేమ అంటారు. నా ఎక్స్పీరియన్స్ అయితే అదే, మా మమ్మీ అండ్ నా 2 పిల్లలు. గైస్ ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పారు కాబట్టి నెక్స్ట్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళతో అయితే చెప్పిద్దాం అనమాట. ఫస్ట్ ఎవరితో? గైస్ నా దృష్టిలో లవ్ అంటే నమ్మకము, కేరింగ్, టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ లవ్ లో ఒక పార్ట్. అసలు లవ్ అంటే సాక్రిఫైజేషన్, త్యాగం. ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిని నమ్మి వస్తుందంటే అక్కడ పేరెంట్స్ ని వదిలేంత ధైర్యం ఆ త్యాగం చేసి ఇంకొక అబ్బాయి దగ్గరికి వస్తుంది. అలాగే ఒక అమ్మ అత్తమామల్ని అయ్యి ఉండొచ్చు, భర్తను అయ్యి ఉండొచ్చు, వాళ్ళను కూడా పక్కన పెట్టి పిల్లల కోసం పట్టించుకుంటుందంటే అక్కడ కూడా చేసేది ఒక త్యాగం. సో త్యాగంతో కూడుకున్నదే ఈ ప్రేమ. అది టైం అయినా అయ్యి ఉండొచ్చు, నమ్మకమైనా అయ్యి ఉండొచ్చు, ఏదైనా. అంటే ఇంకొకరికి నీ మనసు ఇవ్వకూడదు, ఆ అమ్మాయి మీదే ఉండాలి. అలా అంటే నువ్వు దాన్ని చాలా స్ట్రిక్ట్ గా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి ఉండాలి. అందులో అన్ని కలుస్తాయి. ఆ సాక్రిఫైజేషన్ లో లవ్ ఉంటది, కేరింగ్ ఉంటది, స్పెండింగ్ టైం ఉంటది, మొత్తం అన్ని కూడా అన్నమాట. మా అక్క అన్నట్టు తెలుసుకోకుండా చెప్పకుండా తెలుసుకొని ఇవ్వడం అనేది చెప్పింది కదా, సో అవన్నీ కూడా ఈ త్యాగంలోనే వస్తాయి. నా దృష్టిలో ఏంటంటే ఎవరు ఒక దగ్గర నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఏదైనా కూడా అందులో సాక్రిఫైస్ అనేది కంపల్సరీ ఉంటది. బట్ ఆ సాక్రిఫైజేషన్ ఫుల్ఫిల్ అయ్యిందా లేదా అనేది లవ్ సక్సెస్ అయ్యాకే తెలుస్తుంది. వీళ్ళలో ఎంతమందికి అయిందో అది నాకు తెలీదు. మీలో కూడా ఎవరైనా సాక్రిఫైస్ చేసి లవ్ లో సక్సెస్ అయి ఉంటే కామెంట్ చేయండి. నీకు కాదు, బ్యాక్ ఆడియన్స్ కి. సో ఇప్పుడు నెక్స్ట్ మన పెద్దవాళ్ళని అడిగేద్దాం అనమాట. వాళ్ళతో అయితే మొదలు పెట్టేద్దాం. లేట్స్ లేకుండా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మాటలేంటో విందాం. గైస్ ఇప్పుడైతే ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే బంగారత్త. అత్త, నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటో చెప్పు. నా దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అది భర్త అయినా పిల్లలైనా మాట వింటే అదే ప్రేమ అంటే. మాట వింటే ప్రేమ. సో ప్రేమించారంటే ప్రేమించిన వాళ్ళ మాట ఒకరు వినాలన్నమాట. అదే ప్రేమ. అదే ప్రేమ అంతే, మెయిన్ అదే. ఇక మా మాయని మాట వింటాడని మాకు తెలుసు. నెక్స్ట్ చెప్పు. భర్త అయినా పిల్లలైనా మాట వింటేనే ప్రేమ. వింటారనుకో ఇంకేమైనా అదే ఏంట్లేదు, మెయిన్ ఇల్లే కదా. ఈ తర్వాత ఎవరైనా పిల్లలు భర్తే. ఒకరి మాట ఒకరు వింటే ప్రేమ అంటే ఆ ఏజ్ లో అనుకో ఫ్రెండ్స్ ఉంటారు, ఏంటి ఏజ్ వచ్చినప్పుడు అంటే భర్త పిల్లలే అంతే. సూపర్. సో గైస్ అంటే ప్రేమించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరి మాట ఇంకొకరు ఖచ్చితంగా వినాలి, కంపల్సరీ వినాలి. మా అత్త చాలా కరెక్ట్ గా చెప్పింది అనమాట. అదే చెప్తున్నాను కదా, వింటేనే ప్రేమ. మా అత్త చెప్పింది. వినండి గైస్, ప్రేమికులందరూ వినండి, ఒకరి మాట ఇంకొకరు వినండి. ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే చాలా చలాకీగా ఇందాక నుంచి బయటికి వెళ్ళిపోదని చూస్తున్నాడు మా బాబాయ్. కానీ అసలు ప్రేమ అంటే ఏంటి? ఒక చిన్న వయసులోనే పిన్ని బాబాయ్ ప్రేమిస్తున్నారు, పెళ్లి అనేది వీళ్ళని చూశాను గైస్. నేను మా బాబాయ్ టెన్షన్ పడ్డా నాకు చాలా కొత్తగా ఉంది. బాబాయ్ నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటో చెప్పు బాబాయ్. ప్రేమ అంటే త్యాగమమ్మ, త్యాగం. వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి, చేసిన తర్వాత వాళ్ళ కోసం మనం ఆలోచించేటప్పుడు మన కోసం కూడా అలా ఆలోచించాలి. అంతే. ఒక భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒక కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు అంటే మన కోసం ఆలోచించలేనప్పుడు మనం ఏది చేసుకోవాలనిపిస్తుంది మనకే తెలియదు. వాళ్ళ కోసం ఆలోచించలేనప్పుడు అప్పుడు నువ్వు ఈ పని చేస్తున్నావని నిలదీసి అడిగినా దానికి వాళ్ళకి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఒక మనిషి అంటే తండ్రికి ఉంటుంది. మనం వాళ్ళ కోసం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించామనుకో అది
త్యాగం కాదు, అది మూర్ఖత్వం అనేసి అని ఇప్పుడు అందరిలోనే నా పిల్లల్లోనే అందరిలోనే ఎవరంటే ఇష్టం అంటే నా కొడుకు అంటే నాకు ఇష్టం. కన్నా కలలు నా కోసమే అంటే కనులకి తడి తగిలేను కదా. ఎంతో బాధపడుతున్నా ఆడి కోసం, అంటే ఏదైనా చెయ్యాలి నా అనేసి ఏదైనా సాధించాలి అనేసి ఆడి కోసం ఇప్పుడు ఇలాగ ఉన్నానంటే ఆడి కోసమే. ఇప్పుడు ఆడు ఇలాగ అనేసి మారుతాడు అనేసి ఒక నమ్మకంతో నేను ఇప్పుడు ఈ కడింగాడ వేసుకున్నాను. ఇంకా మారాలి అంటే నాలాగా ఉండాలి అనేసి. సమాజంలోనే తిరుగుతున్నాడు తప్ప నా కోసం అయితే, ఇంట్లో కోసం, కుటుంబం కోసం ఆలోచించలేదు. ఇప్పుడు కూలోడినైనా సరే రూపాయి కూడేస్తేది ఒక ఎంతైనా ధనానికైనా దారి తీస్తుంది. ఎప్పుడైనా సరే దాన్ని గ్రహించుకొని బతకాలి అనేసి. నాన్న ఇలా నడొద్దు, అమ్మ ఇలా నడొద్దు అనేసి అంటే అది గొయ్యి ఉందని మాకు తెలుసు అనేసి అంటే ఈ గొయ్యిని దాటుకొని వెళ్ళిపోతే పడిపోతే ఇప్పుడు నాకు బలం లేనప్పుడు నేను పట్టుకోలేను. నా పక్కన ఇంకో ఉంటే కదా నేను సపోర్ట్ చేయగలను. అలాగని చెప్తుంటా. తల్లిదండ్రుల మాట విన్నోళ్ళు ఎవ్వరు కూడా ప్రేమ అంటే మనిషికి స్వార్థం ఉండకూడదమ్మా. ప్రేమించేటప్పుడు వాళ్ళు ప్రేమిస్తేనే దానికి విలువ ఉంటుందమ్మా. ఫస్ట్ నా భార్య తర్వాత నా కొడుకు తర్వాత నా కూతురు, నలుగురు అంటే నాకు ప్రాణం అమ్మ. ఇంతేనమ్మా, ఇంకేది చెప్పలేను. ఆ విషయంలో ఏదో ఏమీ చెప్పలేను, టెన్షన్ అని పడి చాలా చెప్పాడు. జీవితం అంటే ఏంటో ఒక్క 2 నిమిషాల మాటల్లో మొత్తం చూపించాడు మా బాబాయ్. సో గైస్ అసలు టెన్షన్ పడుతున్నానని మధ్యలో 30 సార్లు లేసి వచ్చింది మా బాబాయ్. ప్రేమ అంటే ఏమిటో చాలా క్లియర్ గా అందరికి కంటతడి పెట్టించి మరీ చెప్పాడు అనమాట. ఇన్ఫాక్ట్ నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. గైస్ ఇప్పుడైతే కనుక మా పిన్ని చెప్పబోతుంది అనమాట ప్రేమ అంటే ఏమిటి అని. బట్ నాకు ఇప్పుడు ఏంటంటే తాజా వార్త ఏంటి అంటే వ్లాగ్ స్టార్ట్ చేసే ముందే తెలిసింది. పిన్ని తెలుసు, బాబాయ్ తెలుసు, వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం అని ఇప్పుడే తెలిసింది అనమాట. సో ప్రేమికులకి ప్రేమ గురించి బాగా తెలుస్తుంది అనేది నా ఒపీనియన్. మా పిన్ని మాటల్లో ప్రేమ అంటే ఏంటో విందాం. చెప్పింది. ప్రతి ఒక్కరికి ప్రేమ అనేది తల్లితో మొదలవుతుంది. తన తల్లి అయ్యాక తన బిడ్డలు ప్రేమించాలని కోరుకుంటే ఇదే ప్రేమ. ఇంకా అంతే. పిల్లల నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేశాను, ఆటోమేటిక్ ప్రేమ అందరి మీద ఉంటుంది. కానీ ఏ తల్లికైనా పిల్లలు ప్రేమిస్తే ఇంకా అంతకంటే హ్యాపీ ఏమీ ఉండదు. తల్లి కోరుకుందని బిడ్డల ప్రేమే. తల్లి బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, మనల్ని బాగా చూసుకోవాలి అంటే ఒకటి నా ఉద్దేశం. ప్రేమ అంటే పిల్లలతోటే. ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం ప్రేమిస్తున్నాం, మనం చూస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా మనతో అంతే బాగుండి వాళ్ళు మంచి దారిలో వెళ్ళాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఏ తల్లి తండ్రి అయినా. సో మా పిన్ని మాటల్లో ప్రేమ అంటే ఎక్స్పెక్టేషన్స్, అవి రీచ్ అవ్వగలగాలన్నమాట. అంతేనా? అంతే. సో మా బాబాయ్ రీచ్ అయ్యాడా? బాబాయ్ ఎలాగో ఆల్రెడీ రీచ్ అయ్యాడు. పిల్లలు కూడా తల్లిదండ్రులు అంత ప్రేమగానే ఉండాలని కోరుకుంటాం మేము, అనుకుంటాం కూడా. వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి. సూపర్ గైస్, చాలా బాగా చెప్పింది. సో లవ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ప్రేమించాలని కోరుకోవడంలో అస్సలు తప్పు లేదు. ఎక్స్పెక్టేషన్ కంపల్సరీ ఉంటాయి గైస్. సో లవ్ అంటే ఎక్స్పెక్టేషన్స్. అంతే కదా రమేష్, బాగా చెప్పాడా? కాదు ఎక్స్పెక్టేషన్స్ ఆడికెలా తెలుసాయి? ఎరా మా పిన్నికి ఎరా అత్తకు లైన్ వేస్తున్నావా? చెప్పేసాను పుట్టినప్పటి నుంచి ప్రేమనా? మరేమో ఒకసారి ప్రపోజ్ చేయ మా పిన్నికి. లవ్ యూ అత్త. ఐ లవ్ యూ టూ. సూపర్ గైస్. ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే మా మమ్మీ ఆ సెంటర్ లో కూర్చున్నారు అనమాట. నా దృష్టిలో ప్రేమ అంటే మా నాన్న. ముందు నన్ను ప్రేమగా చూసింది మా నాన్న. తర్వాత ఇప్పుడు వరకు చచ్చిన వరకు మా నాన్న అంటే నాకు ఇష్టం. తర్వాత నా పిల్లల్ని నేను ఒక్కదాన్ని ఇటు అటు మా అమ్మాలు కానీ ఇటు మా అత్తవారు కానీ నా ముగ్గురు పిల్లలు చూడలేదు. వాళ్ళకి ఎవరు చూడలేదు వాళ్ళని. ప్రేమ అంటే అది. నా పిల్లలే నా సర్వస్వం అనుకున్నాను. రేపు పొద్దున్న వాళ్ళు ఎదిగినా సరే నన్ను చూస్తారని నేను కోరుకుంటున్నాను. అదే ప్రేమ అంటే ఒకరినొకరు అభిమానించుకోవడమే. గైస్ నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే మా పిన్ని. వైట్ సారీలో ఉన్న పిన్ని పక్కన కూర్చున్న బ్లూ సారీ పిన్ని, మా పెద్ద పిన్ని. గైస్ ఈ పిన్ని కోసం నేను ఒకటి చెప్పాలన్నమాట. సో అంటే యాక్చువల్లీ మమ్మీ మమ్మల్ని చూసుకుంటుంది. అఫ్ కోర్స్ తల్లి కాబట్టి మమ్మల్ని చూసుకుంటుంది, చాలా కష్టపడ్డది, చూసుకుంది. మమ్మీ తర్వాత మమ్మల్ని ఎవరైనా అంతే కేరింగ్ గా, అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి, అంతే బాధ్యతగా చూసుకున్నది ఎవరంటే మా పిన్ని, మా బాబాయ్. సో మమ్మీ ఎంతో మా పిన్ని బాబాయ్ కూడా మాకు అంతే.
కాబట్టి ఇప్పుడు ఆ పిన్ని మాటల్లో పిన్ని మాకు మాత్రమే కాదు, మొక్కలకి, కుక్క పిల్లలకి, పిల్లులకి, మనుషులకి అందరికి ప్రేమను పంచుతుంది అనమాట. అంతమందికి ప్రేమ పంచిన ఆ పిన్ని మాటల్లో ప్రేమ అంటే ఏంటో తెలుసుకోకపోతే ఎలా మరి? ఫస్ట్ ప్రేమను అందించేది అమ్మ నాన్న. వాళ్ళ ప్రేమను అందుకొనే నేను నా ప్రేమను నా భర్తకి ఇచ్చాను, తర్వాత నా కూతురికి ఇచ్చాను, నా ఫ్యామిలీ అందరికీ నా ప్రేమను పంచాను. ఇంతకంటే నేను చెప్పలేను ఎక్కువ. అమ్మా నాన్న ఇచ్చిన ప్రేమనే ఇంతమందికి పంచాను నేను. అది అమ్మా నాన్న ఎంత ప్రేమగా చూస్తారో తర్వాత భర్తను అంత ప్రేమగా మనం చూస్తాం. మన కడుపులో పుట్టిన వాళ్ళు కూడా అతను ఇచ్చిన ప్రేమ బట్టి వాళ్ళందరినీ కూడా అతను ఇచ్చిన సపోర్ట్ బట్టి ప్రేమను బట్టి అందరినీ కుటుంబం అందరినీ నా కూతురుతో సహా ప్రేమను పంచాను. అది చాలా మందికి తెలుసు. గైస్ ఇప్పుడు మా అందరికన్నా మొత్తం చాలా పెద్ద వ్యక్తి అనమాట ఇతను. ఇక్కడున్న వాళ్ళందరికన్నా పెద్ద వ్యక్తి. ఈ తాత ఎవరు అంటే మా పిన్ని వాళ్ళు ఉన్నారు కదా, ఆ పిన్ని వాళ్ళ మామగారు అనమాట. సో మా బాబాయ్ వాళ్ళ డాడీ తాతయ్య. తాత ప్రేమ అంటే ఏంటి చెప్పు తాత. ప్రేమ నా ప్రేమ అంటే పెద్ద కొడుకు. ప్రేమ అంటే పెద్ద కొడుకు అంతే. సో పెద్ద కొడుకుని ప్రేమ అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? నా కడుపులో పుట్టాడు కాబట్టి. మిగిలిన ఎవరు నీ కడుపులో పుట్టలేదా? ఎవ్వరు పుట్టాడు ఒక్కడే. ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, 8 మందిని కన్నావు నువ్వు. సో పెద్ద కొడుకు అంటేనే ఎందుకు అంత ఇష్టం? స్పెషాలిటీ చిన్నప్పటి నుంచి అలా అమ్మ చెప్పింది, ఆయన సార్ చెప్పాడు, అందరూ చెప్పాడు, పెద్దోడిని ప్రేమించి అన్నాడు. అందు నుంచి ఆడు పెద్దోడికి అంటే నీ పెద్దలు చెప్పిన మాట నువ్వు తీసుకెళ్ళిపోతాడు. ప్రేమ అంటే అదే, శుభ్రంగా చూసుకోడు. ఇన్ని సంవత్సరాలు మీ జీవితంలోని మామ గురించి ప్రేమ అంటే ఒక మాట చెప్పు. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అన్ని విడిచిపెట్టేసింది, వీళ్ళందరిని విడిచిపెట్టేసింది, నన్ను ఉడకంట ఉండమని. అంటే మామ చనిపోయిన నీతో పాటు ఉండవా అంటే మనిషి లేకపోయినా ఉన్నట్టు మనతో పాటు ఉండాలి ప్రేమ. ఆ ప్రేమ అదే అదే మంచి ప్రేమ. అదే మంచి ప్రేమ అంటే చూసావా? మంచి ప్రేమ కదా, మంచి ప్రేమ కదా. నన్ను అడుగుతున్నాడు. సూపర్ ప్రేమ. ఒకసారి నాన్న పేరు చెప్పు. నరసింహ. గైస్ ఇప్పుడు ద లాస్ట్ అండ్ లీస్ట్ పర్సన్ బట్ ప్రేమ గురించి బాగా తెలిసిన పర్సన్ మా పిన్ని. ఏంటో టెంపరేచర్ వచ్చేస్తుంది గైస్, టెన్షన్ పడుతున్నట్టుంది. పిన్ని నీ మాటల్లో ప్రేమ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన కానీ తల్లిదండ్రి, అది వాళ్ళకి మన జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళంటే ఫస్ట్ ఇష్టం. తర్వాత అంటే మన భర్త వెనకొచ్చాడు, మన భర్త. లవ్ అంటే ఒకరికొకరు మాట్లాడుకొని మా ఇద్దరం ఇష్టపడ్డాం. మా ఇద్దరం ఇష్టపడిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు. ప్రేమకు ప్రతిరూపం 2 పిల్లలు పుట్టారు. మా ప్రేమకు 10 రూపాయలు 2 పిల్లలు పుట్టారు. నా కూతురు పేరు పావని, నా కొడుకు పేరు తరుణు. కానీ నా భర్త చేసుకున్నప్పటి నుంచి కూడా ప్రేమించుకున్నా సరే ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో శ్రమలు పెట్టాను. ఇవాళ ఎన్ని సంవత్సరాలు అంటే 26 సంవత్సరాలు అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా పడ్డాను. చాలా పడినా సరే నా భర్తను ఏ రోజు కూడా నేను విడిచిపెట్టలేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. కష్టపడుకొని బ్రతికాము, కష్టాల్లో నుంచే బయటకు వచ్చాం తప్ప వెళ్ళలేదు అసలు ఎప్పుడు కూడా. నా కొడుకు నా కూతురు అంటే చాలా ఇష్టం మాకు. వాళ్ళు బాగుండాలనే ఎప్పుడు కోరుకుంటాము. తల్లిదండ్రులు అంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు, వాళ్ళ జీవితం బాగుండాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. ఏమో దాని వల్ల ఎవరితో మాట పడతామో, ఎన్ని మందితో అనిపించుకుంటామో అనే నరకంలాగా ఉంటుంది మాకు. మన ప్రేమను అందించామనుకో వాళ్ళు కూడా మనకు ప్రేమను అందిస్తారు. మన ప్రేమ బట్టి ఎవరైనా బిడ్డలు మారుతారు. ద్వేషించకూడదు, ఎప్పుడూను గొడవలు కూడా వాళ్ళతో పెట్టుకోకూడదు. ఇది చెప్తున్నానంటే భర్త వల్ల ఎన్నో బాధలు పడిన వాళ్ళు ప్రతి ఆడ మనిషికి చెప్తున్నాను. కష్టాలు ఉంటాయి, భర్త వల్ల కష్టాలు ఉండవు మనకు. ఆ కష్టాలు అనుభవించిన రోజే మనం నిలబడుకోగలం. దేంట్లో కూడా నా కుటుంబ సభ్యుల దగ్గరే కాదు, ఏ విషయంలో కూడా నిలబడి ధైర్యంగా నిలబడగలం. ఆ భర్తను వదిలేస్తాం, ఇంకో భర్తకి వెళ్తాము. ఆ భర్త వాళ్ళ కష్టాలు రావే, నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? నువ్వు గ్యారెంటీ ఇవ్వలేం కదా. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. భరించుకోను ఓపికగా ఉన్న రోజే ఆడదానికి జీవితం ఉంటది. నా తోడుకోళ్ళు నాకు అక్క చెల్లెలు ఆడదయ్యే, తోడుకోళ్ళు అంటే అనుకోకూడదు. మా తోడ పుట్టిన అక్క అనుకో. నా బిడ్డల విషయంలో కూడా ఎంతో చూసింది నా బిడ్డలకు కూడా. ఎవరు కూడా చూడలేదు, కన్నవాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా ఎవరికి ఎవరైపోతారు ఈ రోజుల్లో అంటారు కదా, ఎవరికి ఎవరు అయిపోరు. నా బిడ్డలు చూసింది, మమ్మల్ని కూడా ఎన్నో విషయంలో ఆదుకుంది. ఇదే నేను చెప్పవలసిందంటే ఇదే ప్రేమ అంటే అనుకో. భర్త విషయంలో కానీ, పేరెంట్స్ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ ఇదే ప్రేమ అంటే. నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి. నమ్మకం లేని రోజు ఏ భర్త కూడా మనం జీవించలేము. చెప్పాను స్టార్టింగ్ 2 లవ్ మ్యారేజ్ చేసుకున్నారని. పేరెంట్స్ ప్రేమ గురించి ఒకరు చెప్పారు,
అంటే ఒక ఆడదాయి ప్రేమిస్తే ఎంతవరకైనా నిలదొక్కుని ఉండగలదు అన్న మాటల్లో ఇంకొకరిది విన్నాం. సో ఇప్పుడు మా పిన్ని మాటల్లో ప్రేమ అంటే ఏంటంటే తను టెన్షన్ పడుతున్నారు కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా క్విట్ అవ్వకూడదు, మనం క్విట్ అవ్వకూడదు. అంటే అక్కడ గివ్ అప్ ఇవ్వకుండా మన జీవితం ఇంకా ముందు బాగుంటుందని ఆలోచించి ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళాలన్నమాట. సో ప్రేమ అంటే బాధ వచ్చింది కదా అని వదిలి వెళ్ళిపోకుండా బాధను కూడా భరిస్తూ కలిసి ఉండడమే ప్రేమ. సో ఎవరి ఎక్స్పీరియన్స్ ని ఎవరి మాటల్లో ప్రేమ అంటే ఏంటనేది చెప్పారు. అది చూస్తున్న వాళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ కనెక్ట్ అయ్యి ఉంటది కన్ఫర్మ్ గానా ఒక్కొక్కరికి కూడా. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ఇలా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది? మాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీ కూడా ఉంది. పిల్లలందరూ అర్థం చేసుకుని పేరెంట్స్ ని ప్రేమిస్తే ఎంతకంటే సంతోషం ఏది ఉంటుంది. అంతే 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 అందరూ అర్థం చేసుకుంటారని ఈ వీడియోని చూసి నేర్చుకోవాలి అంతే. సో గైస్ వాళ్ళ మాటల్లో ప్రేమ అంటే ఏంటో చెప్పారు. కొంతమందికి తెలియకపోతే తెలుసుకుంటారని వాళ్ళు కూడా అనుకుంటున్నారు అనమాట. సో మొత్తానికి మా వాళ్ళందరూ హ్యాపీ. అత్త లవ్ యూ అందరూ సో కాబట్టి మా అత్త చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చాలా అర్థమైన పదం చెప్పింది. మాట వినడం, మాట వినకపోతే బీపీ 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 లేచిపోతుంది గైస్. సో మాట వినాలని చెప్పి నా హార్ట్ ని టచ్ చేసింది గైస్ మా అత్త. సో గైస్ ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ తో మళ్ళీ వస్తూ ఉంటాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అను మురళి. బాయ్ బాయ్.